హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. ఈ ఫ్యాను పెట్టిన తర్వాత ఒక 2-3 వారాలకి ఎంత జిడ్డు పట్టుకుందో చూడండి. అంటే వీడియో ఇప్పుడు పెడుతున్నాను, పెట్టడం మర్చిపోయిన క్లిప్. దీన్ని 3 వారాలకి ఎంత కొత్త ఫ్యాన్ చూడండి. కిచెన్లో ఎలా జిడ్డు పట్టుకుని దాన్ని క్లీన్ చేయించుకోవాలి, ఎలా చేసుకోవాలో తెలియదు. ఇదంతా క్లీనింగ్ చేసుకునేయడమే నాకు చాలా కష్టమైపోయి ఇంకా అలాగే చేసుకున్నాను. చూస్తూ ఉండలేం కదా, అంత గలీజ్ ఉంటుందంటే అంత గలీజు. ఇదైతే పాపకు పన్ను పీకినప్పుడు తెచ్చుకున్న పన్నీర్ అండి. దానికి ముందే అడిగింది పన్నీర్ పరోటా చేయమని. ఇంకా నాకు బాగలేక చేయలేకపోయినా. తర్వాత ఇంకా ఆమె పన్ను పీకినారు కదా, ఇంకా మా ఇంట్లో ఒకరికి సరిగా లేకపోయినా వంటలు కొంచెము సింపుల్గా చేసేస్తుంటాం. ఆమెదంతా సెట్ అయిపోయినాక పన్నీరు పరోటాకు చేస్తున్నా. అంతా కూడా ఆ ఫుడ్ ప్రాసెసర్లో గ్రేట్ చేసిన, ఫ్రీజర్లో పెట్టింటి పన్నీర్ను. దాన్ని తీసి అది వాటర్ పట్టుకుంటుంది కదా ఎంతైనా కొంచెము, అప్పుడు ఇంకా తీసి ఆ కూలింగ్ పోయే వరకు ఆగలేక నేను కొంచెం వెట్టుగా ఉండగానే గ్రేట్ చేసేసినాను అనమాట. మామూలుగా అయితే గ్రేటర్లో గ్రేట్ చేస్తాను. ఫుడ్ ప్రాసెసర్లో ఏం చేశానంటే ముందు ఆనియన్ ఏం చేశానంటే గ్రేట్ చేసేసా, అట్లాగే పన్నీర్ వేసి గ్రేట్ చేసేసా 1 by 1 మూత తీయకుండా. కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేస్ట్ చేసేసినాను. ఇది ఏమైందంటే ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా నేను విడిగా మిక్సీకి వేసి క్యూబ్స్ చేస్తాను కదా, ఇంకా పండ్లో పని దీంట్లోనే గ్రేట్ చేద్దామని ముందు మిగిలిపోయిన పచ్చిమిర్చి అంతా గ్రేట్ చేసినానండి. గ్రేట్ చేసిన తర్వాత దాన్ని ఇంకా చూద్దామని ఎండబెడితే ఎట్లా ఉంటుందని ప్లేట్కి వేసి ఎండబెట్టేసిన. అప్పుడు మా అమ్మ చెప్పేది, అప్పట్లో మేము పచ్చిమిరపకాయలు ఎండబెట్టే వాళ్ళము, మాకు దొరికేవి కాదు సమ్మర్లో అనేసి. అలా నేను చూద్దామని ఎండబెట్టిన. బాగుందండి, చూపిస్తా. ఎండబెట్టేది మాత్రమే చూపిస్తాను. ఎంత బాగుందంటే ఎండిన తర్వాత అది చూపించలేదు మీకు. మజ్జిగ వేసిస్తాను కదా గురువారాలు మా ఆయనకు. పచ్చిమిర్చి వేసుకోవడం మా ఆయనకి ఇష్టం. సన్న కట్ చేసి అప్పటికప్పుడు వేయలేక ఇది ఎండిన పచ్చిమిర్చి మళ్ళీ మజ్జిగలో నానుతుంది కదా, జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర ఇట్లా వేసుకొని తింటారు మా ఆయన. సో కొత్తిమీర ఏమీ వేయలేదు, ఓన్లీ ఎండిన పచ్చిమిర్చి వేసి సబ్జా సీడ్స్ వేసి ఇచ్చిన. చాలా బాగుంది, స్పైసీగా అన్నారనమాట. సో అలా వాడుకోవడానికి పచ్చిమిర్చి బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పచ్చిమిర్చి లేవనుకోండి, ఏదైనా పొంగనాలు పోసుకుంటూ చట్నీకి అది వాడుకోవచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి. నేనైతే ఎండబెట్టేదే చూపిస్తున్నాను, మళ్ళీ అదంతా ఎండినేది అవి ఈ వీడియోలన్నీ షూట్ చేయలేదండి, నోటితో చెప్పేస్తుంటాను. ఇదైతే పన్నీరు ఇంతసేపు కలుపుతూ ఏం ఆలోచిస్తున్నానంటే ఇంత వెట్టుగా ఉంది. యాక్చువల్గా 1/4 కిలో 100 రూపాయలండి. 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్నా మాకెవరికి 3 కంటే ఎక్కువ రావు. ఎక్కువ తినాలనుకున్నా ఉండవన్నమాట. గురువారాలు అట్లా చేయాల్సి వస్తే కుదరదు కదా, కొంచెం ఆయన ఎక్కువ తింటారు రాత్రి. ఒకటి ఎవరికన్నా ఎక్కువ తిన్నా నాకు తక్కువ అవుతుంది. ఆలోచించి అసలు ముందు వెట్ అయిపోయింది కదా, దీన్ని బైండింగ్ లాగానే గోధుమ పిండి వేసినానండి. ఇది గోధుమ పిండి వేయటం వల్ల మనకు వెట్ అంతా ఎవాపరేట్ అయిపోయి స్టఫింగ్ ఈజీ అవుతుంది. ఇంకోటి క్వాంటిటీ పెరుగుతుంది అనమాట. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు చూడండి ఎంతైనా వేసుకోవచ్చు, అది మన చాయిస్. పన్నీర్ పరోటా స్ప్రెడ్ కొంచెం చేయడం రాదు కదా మనకు, ఇలా వేస్తే ఈజీగా స్టఫ్ చేయొచ్చండి. ట్రై చేయండి. ఎంతైనా మీరు గోధుమ పిండి యాడ్ చేసుకోండి మంది ఎక్కువైనప్పుడు. లేదా మీరు ఏం వేసుకుంటారా, శనగపిండి వేసుకుంటారా వేసుకోండి, మైదా వేసుకుంటారా వేసుకోండి, మీ ఆప్షన్. కార్న్ఫ్లోర్ వేసుకుంటారా వేసుకోండి, బాగానే ఉంటుంది. శనగపిండి కంటే పుట్నాల పొడి బాగుంటుంది అనిపిస్తుంది, శనగపిండి కొంచెం చేదు వస్తుంది కదా. సో అలా మన క్రియేటివిటీ చేసుకోవచ్చు. ఇంకా అలా 1/4 కిలోనే కరెక్ట్గా మాకు సరిపోతుంది. ఎక్కువ తెచ్చుకున్నాను అనుకో మిగిలిపోతుంది, ఎగటు కూడా కొడుతుంది. ఇంకా ఏదైనా కొన్ని ఐటమ్స్ ఎలా తినాలంటే లిమిటెడ్గా తినాలి. బాగుంది కదా అని కుప్పలు తినకూడదు. ఇంకా కావాలంటే ప్లెయిన్ చపాతీ చేసుకొని చక్కగా పప్పుల పొడి ఉంది కదా, పప్పుల పొడి పెరుగు కలుపుకొని తినచ్చు. మాకైతే అలవాటు పప్పుల పొడి పెరుగు కలుపుకొని. సో ఇంకా నేను లాస్ట్ వీడియో ఇది కంటిన్యూయేషన్ అండి. టైటిల్ ఇలాగే ఎందుకు పెడుతున్నానంటే పార్ట్ 1 పార్ట్ 2. ఇంకా మాట్లాడుతూ ఉంటే రోజు ఒక వీడియో పెడతానా, రోజు ఒక టైటిల్ పెట్టి వెక్స్ అయిపోయినాను. ఎలాగో మెల్లగా స్లోగా యూట్యూబ్ నుండి తప్పించుకోవాలని ఒక ఉద్దేశం అయితే ఉంది, కానీ తప్పించుకోలేను కదా. రోజు ఒక టైటిల్ సెలెక్ట్ చేసే బదులు ఒకే టైటిల్తో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని పెట్టుకుంటా పోతా ఉన్నన్ని రోజులు. చాలా ఇబ్బందిగా ఉంది వీడియోస్ నాకు షూట్ చేయటము, ఎడిటింగ్, వంట వీడియోలు రోజు ఒకటి ఏదో ఒకటి పెడుతున్నానా, వాటికి షూట్ చేసుకొని వాటిని ఎడిటింగ్ చేయడం, టైటిల్ అదే సబ్ టైటిల్స్ పెడుతున్నా కదా. పిల్లల్ని అడిగి కొంచెం టైప్ చేస్తున్నాను. నేనేమంత పర్ఫెక్ట్ కాదు, చిన్న వర్డ్స్ నేను పెట్టగలను కానీ పూర్తిగా పెట్టలేను. మొత్తం చేసేది నేనే అంతా.
ఒకసారి చిన్నదానికి చూపిస్తాను, అది దగ్గర ఉంటే ఇంకా ఓకే అంటే అది నేను అప్లోడ్ చేసేస్తున్నా. అంటే వీడియో వంట అంతా మనము నోటితో చెప్పుకుంటూ పోతూ ఉంటే తెలుగులో ఎంతకని చెప్పాలి, 3 minutes పెడుతున్నానా, మ్యాటర్ చెప్పిందే చెప్పి అనేసి. ఇదిగోండి ఇలా దాంట్లో ఫుడ్ ప్రాసెసర్లో గ్రేటర్లోనే వేసాను అనమాట. సో మళ్ళీ మిక్సీ వేస్తే వాటర్ ఎక్కువ అవుతుంది కదా, సో ఎండలో పెట్టేసినాను, మళ్ళీ బయట పెట్టిన, రూమ్లో పెట్టిన. ఇది మూతలో ఓపెన్ అవ్వట్లేదని చెప్పాను కదా, హోల్ వేసి లోపలికి కూర్చోబెడితే ఓపెన్ అవుతుంది అని డస్ట్బిన్ వేసేసినండి. చూడండి కొంచెం జూమ్లో చూపిస్తా, లైటింగ్ వేసి. ఇదిగోండి చూపించానా, వేసేసాను కదా. లేదంటే ఓపెన్ అవ్వట్లేదు, కింద ఒక ఎక్స్ట్రా హోల్ వేసి దాన్ని లోపల దాంట్లోకి కూర్చోబెట్టేసాను అనమాట 2 వైపులా. ఇప్పుడు ఓపెన్ అవుతా ఉంది, ఇప్పుడు ఈజీగా ఓపెన్ అవుతా ఉంది. అప్పుడైతే ఓపెన్ అయ్యేది కాదు. ఎలా ఉంది నా ఐడియా? ఆఫర్ అని కొన్నాం కదా 2, ఇంకా పడేసి వేరేది తెచ్చుకోవాలనుకుంటుంటిమి. ఒకటి బాగా ఓపెన్ అవుతుండే, ఇదైతే ఇంతే ఓపెన్ అవుతుండే. అప్పుడు నేను చూశాను కదా, ఆ రోజు మీకు చెప్పాను ఇది కొంచెం లోపలికి కూర్చోవాలి ఈ ప్లేటు అనేసి. సో హ్యాపీ. ఇప్పుడు ఇంకా వారం నుండి విపరీతమైన వేడండి, తట్టుకోలేకపోతున్నాం. మా పాప ఇంకా నేను కూల్ డ్రింక్స్ తెప్పిస్తానంటే నాకు వద్దన్న, ఈ మధ్య తాగబుద్ధి అవ్వట్లేదు, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. రీజన్ అంటే ఎక్కువ తాగటం వల్ల. అందుకని సరే తాగుకోళ్ళు ఐస్ క్రీమ్ వేసి మిల్క్ షేక్ చేసి ఇచ్చింది. ఇంకా తను ఏదో అన్ని తన క్రియేటివిటీ చేసి తాగు అనేసి ఇచ్చింది. ఈ ట్రైపాడ్ రివ్యూ అడిగాడు, అంటే కొన్నాం కదా ఆన్లైన్లో, మీకు చూపించాను కదా. మా ఆయన అన్నాడు బాగలేదు, అది డెలికేట్గా ఉంది అంటే. సారీ సార్, ఎందుకంటే దాన్ని బెండ్ చేయడం అనేది ప్రతిసారి దాన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ స్క్రూ టైట్ చేసుకోవడం, లూజ్ చేసుకుంటూ అలా. ఎందుకంటే వాళ్ళు అట్లా చేశారంటే ఈ మధ్య విరిగిపోతున్నాను. ఏమో అంత సాటిస్ఫై లేదు, అది ఇంకా అలవాటే కదా నాకు, ఎంత వాడుతున్నా టకటకా చేయలేకపోతున్నా దాంతో. ఇంకా మా ఆయన చెప్తే సరే మేము మీ అమౌంట్ మీకు కొంచెం రిటర్న్ ఇస్తామన్నారు, ఇవ్వమన్నాడు. మాకు సాటిస్ఫై లేదని చెప్పాడు మా ఆయన. రిటర్న్ అయితే పంపలేదు అనుకోండి. ఈ పరుపులు బెంగళూరు నుండి వచ్చేటప్పుడు కుట్టించుకొచ్చుకున్నాండి. అదే పెళ్ళప్పుడు మా బావగారు వాళ్ళు దూది ఇస్తే మా అన్న కుట్టించి 2 నాకు 2 వాళ్ళకి పంపించాడన్న కదా. ఆ ఒక పరుపుని కట్ చేసి అందరు గెస్ట్లు ఎక్కువ వస్తున్నారని దిండ్లు కుట్టించుటి, చిన్న చిన్న దిండ్లు. ఇంకొక పరుపు పెట్టుకుంటే ఆ పరుపు కూడా పెద్దగా ఉండింది అనమాట. అంటే అసలు బెడ్ పక్కన కూడా పడదు, చాలా పెద్దగా ఉంది. అందుకని వచ్చేటప్పుడు 2 చిన్న పరుపులు చేయించుకొచ్చుకున్నా. వాడు కొంచెం ఫర్ క్లాత్ వేసి చేస్తానని వాడు ఫర్ క్లాత్ ఎక్కువ వేసి దూది తక్కువ వేసి చేసినాడు, అంతా కొట్టేసినాడు దూది. సో దాన్ని నేల మీద ఎక్కువసేపు పండుకోలేము, ఇంక ఇట్లా ఎమర్జెన్సీకి వాడుకుంటుంటాం. ఒక్క పర్సన్కి వచ్చేలాగా చేయించుకున్నా, రెడీమేడ్ అమ్ముతుంటారు అట్లాగా. అందుకనేసి బాగుంది చూడండి. ఇలా గోధుమ పిండి వేసి ఎక్స్ట్రా వేసింటే ఏం తేడా తెలియలేదు, స్టఫింగ్ టైంలో కలపడానికి బాగా వచ్చింది. నాకైతే రుద్దటానికి రాలేదు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, పొద్దున్న మేము చేసుకొని తిన్న తర్వాత సాయంత్రం ఆయనకు వచ్చిన దానికోసం ఫ్రిడ్జ్లో పెట్టినా. మళ్ళీ కొంచెం బెట్టుగా ఉంది, అందుకని బొబ్బట్టు చేసుకుంటా కదా అదే స్టైల్లో చేసుకున్నా. ఎప్పుడైనా పన్నీర్ తెచ్చుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టి తీస్తే వాటర్ పట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. కిచెన్లో ఫ్యాన్ పెట్టుకున్నా కానీ అస్సలు వంట చేసేటప్పుడు వేసుకోవట్లేదు. ఏమవుతుందంటే వేడి ఎక్కువ అవుతుంది, ఆ పొగంతా అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. వారం రోజులుగా నరకం అనుభవిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు చల్ల గాలి, అబ్బా వర్షం వస్తూ ఉంది. ఆహా ఎండాకాలంలో సూపర్. డోర్ వేసేసి నీళ్ళు చెల్లు కొడుతున్నాయి. ఎంత ప్రాణం లేసి వచ్చిందో అసలు, మామూలుగా ఇలా ప్రాణం. సూపర్. ఈ వీడియో క్లిప్ ఇప్పుడుదేనండి, మళ్ళీ ఎప్పుడో తీసి. అసలు ఆశ్చర్యం అనిపించదు మీకు, ఢిల్లీలో మీరు ఆంధ్రాలో ఉంటూ ఇలా మాట్లాడుకోవడము అంటే ఇది వింత కాదు. కానీ ఊహించండి, మన చిన్నప్పుడు ఇట్లాంటి అవకాశాలు మనకు లేవు, ఎక్కడెక్కడోళ్ళనో కలుస్తూ ఉంటాం. నాకు చిన్నప్పుడు న్యూస్ పేపర్లో ఏం చదివినానంటే, మనకు అంటే నా అంటే స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు, అది ఎప్పుడు చెప్పాలనుకుంటున్నా, ఈరోజు ఆ వీడియోలో చెప్తున్నా. పేపర్లో న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే, మనము అమెరికాలో ఉన్న వాళ్ళము ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే మాట్లాడుకునేది అవకాశం ఉంది, కానీ మన ఇండియాకి వచ్చేసరికి 30 ఏళ్ళు పడుతుంది అన్నమాట. దాదాపు 30 ఏళ్ళు ఇంకా ముందే వచ్చింది అనుకో నేను చదివిన తర్వాత. సో ఓకే అండి, ఉంటా. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.